హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఆపరేటర్స్ అంటే ఏంటి, సో వాటి గురించి ఎట్లా అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఆపరేటర్ అంటే ఏంటిది? సో ఆపరేటర్ ఈజ్ అ వన్ విచ్ ఆపరేట్స్ బిట్వీన్ ద ఆపరెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి అన్న. సో ఇదొక కండిషన్. సో ఇదొక స్టేట్మెంట్, ఒక కండిషన్ అనమాట. సో ఈ కండిషన్ లోపల ఏ అండ్ బి వచ్చేసి ఆపరాండ్స్ అని చెప్పేసి అంటాం, ఏ అండ్ బిని. సో ప్లస్ అనేది ఏకి బికి మధ్యలో ప్లస్ అనేది ఒకటి ఉంది. సో దాన్ని ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. అండ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మొత్తాన్ని ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. సో సి ఏంటిది అనేసి అంటే, సో ఏ ప్లస్ బి అయిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది సి లోపలికి వెళ్తుంది. సో ఏ అండ్ బి వచ్చేసి ఆపరెంట్స్, ప్లస్ అనేది ఆపరేటర్ అనమాట. సో మొత్తం దీన్ని ఆపరేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఆపరేటర్, సో ఆపరేటర్ అనేది ఏకి బికి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఏకి బికి వాల్యూ అనేది ప్లస్ అవుతుంది, అక్కడ అడిషన్ అవుతుంది. అంటే ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆపరేషన్ చేస్తుంది. సో వేటికి మధ్యలో ఆపరేషన్ చేస్తుంది అంటే ఆపరెంట్స్ మధ్యలో ఆపరేషన్ అనేది చేస్తుంది అనమాట. సో ఆపరేటర్ అనేది ఆపరేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వేటి మధ్యలో ఆపరేషన్ చేస్తుంది అంటే ఆపరెంట్స్ మధ్యలో ఆపరేషన్ అనేది చేస్తుంది అనమాట. సో దీని గురించి ఆపరేటర్స్ గురించి ఇంతే అనమాట. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్. సో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్. సో మనం ఫస్ట్ టైప్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో చూద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లోపల ఏమేమి ఉంటాయి అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ పర్సెంటైల్. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో వాటి ఎగ్జాంపుల్ కింద రాసిన సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇట్లా రాయొచ్చు, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ డివైడెడ్ బై ఏ పర్సెంటైల్ బి. సో ఇట్లా ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు యూజింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో శాంపుల్ ప్రోగ్రామ్ పక్కన రాసేసిన. సో మెయిన్ అని చెప్పేసి సో 3 వేరియబుల్స్ అని తీసుకున్నాం, ఏ కామ బి కామ సి అని చెప్పేసి. సో ఏబి వాల్యూస్ని మనం స్కాన్ఎఫ్ గురించి తెలుసు కాబట్టి సో స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని సో రెండు వాల్యూస్ని స్కాన్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని చెప్పి యూజ్ చేసిన. అండ్ ఇక్కడ మనం సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయిన తర్వాత ఏ ప్లస్ బి అయితే వాల్యూ ఏకి బికి అయితే వాల్యూ ఇస్తామో సో నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లస్ బి అయిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది సి లోపలికి వెళ్తుంది. సో సి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ప్రింట్ఎఫ్ లోపల సిని ప్రింట్ చేసేసుకుంటే మనకు సి ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ దగ్గర సో సి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏ ప్లస్ బి అంటే అడిషన్ చేస్తుంది, ఏ మైనస్ బి అంటే సబ్ట్రాక్షన్ చేస్తుంది, ఏ ఇంటూ బి అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది, ఏ డివైడెడ్ బి అంటే డివిజన్ చేస్తుంది. అండ్ అట్లనే ఏ పర్సెంటైల్ బి అంటే పర్సెంటైల్ చేస్తుంది. సో మరి పర్సెంటైల్ అంటే ఏంటిది అని చెప్పేసి అంటే, సో మనకి ఏ డివైడెడ్ బై బి చేస్తే మనకి కోఎఫిషియంట్ అనేది వస్తుంది అనమాట ఆన్సర్. అదే ఏ పర్సెంటైల్ బి చేస్తే మనకి రిమైండర్ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో అవి రెండు వాటి మధ్యలో డిఫరెన్స్ అనేది అదనమాట. ఏ డివైడెడ్ బై బి చేస్తే మనకి కోఎఫిషియంట్ వస్తుంది, అట్లనే ఏ పర్సెంటైల్ బి చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది అనమాట. సో అది వాటి రెండిట్లో డిఫరెన్స్. సో ఇట్లా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఇట్లా ఎగ్జాంపుల్స్లో ఇట్లా చెప్పేయచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ తెలుగు టెక్.